నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన బ్లాగ్. ఈరోజు నేను మా ఇంట్లో కిచిడి ఎట్లా చేస్తానో అది నేను మీకు చూపెడతాను. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఎప్పుడైనా మీకు బోర్ వచ్చినప్పుడు లైక్ వైట్ రైస్ తినడము, బగారా రైస్, ఇంకా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు బోర్ వచ్చినప్పుడు ఇట్లా ఈ రైస్ ట్రై చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సో మనకి దీనికి కావాల్సింది ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్, దానికి 1/4 గ్లాస్ ఆఫ్ రెడ్ పప్పు అన్నమాట, ఎర్రపప్పు. సో రెండు మంచిగా కలుపుకొని మంచిగా వాష్ చేసుకోండి. అన్నం ఎట్లా వండుతారో అట్లనే అన్నమాట. మంచిగా 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకొని దాని తర్వాత మనం అన్నం ఎట్లా వండుకుంటామో సో దాని మెజర్మెంట్ వచ్చేసి నేనైతే మీకు ఈజీ మెజర్మెంట్ చెప్తాను. మనము 2 ఇంచ్ ఆఫ్ వాటర్ చూసుకోవాలన్నమాట. నీళ్ళు పోసి మన హ్యాండ్ పెట్టేసి 2 ఇంచ్ చూసుకోవాలన్నమాట. 2 ఇంచ్ ఆఫ్ వాటర్ చూసుకున్నాక ఆ మెజర్మెంట్ చేసుకొని అన్నం వండడానికి పెట్టేసేయాల. పొయ్యి మీద పెట్టి అందులో మంచిగా అంటే కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసేసి మూత పెట్టేసేయండి. ఇంకా పక్కన మనము ఇంకొకటి రెడీ చేసుకోవాలన్నమాట కిచిడీకి. ఇదైతే ఉడుకుతుంటుంది, ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే ఉల్లిగడ్డ కావాలి. వన్ క్వాంటిటీ అయితే 1 తీసుకున్నాను నేను. సాజీరా కావాలా, అల్లం ఎల్లిగడ్డ కావాలా, ఉప్పు, నెయ్యి, నూనె కావాలన్నమాట. సో కడాయిలో నెక్స్ట్ పక్కన కడాయి పెట్టుకోండి. కడాయిలో మంచిగా మనము నూనె వేసుకొని నెయ్యి కూడా కొంచెం వేయండి, టేస్ట్ అవుతుంది. నెయ్యి వేసేసి అందులో మనము సాజీరా, ఉల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ ఈ 3 మంచిగా వేసి వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక సాజీరా వేసుకోండి. సాజీరా వేసుకున్నాక అది మంచిగా అయినాక మనము మంచిగా కొంచెం మంచి కలర్ వచ్చేలాగా చూసుకోండి. దాంట్లో లాస్ట్కి అది కొంచెం వేగినాక మనము దాంట్లో ఏం వేయాలో అల్లం ఎల్లిగడ్డ వేసేయాలన్నమాట. అల్లం ఎల్లిగడ్డలు వేసి మంచిగా కుక్ చేసేసుకోండి. దాన్ని కొంచెం మంచిగా అయినాక కొంచెం బ్రౌనిష్, మరీ బ్రౌన్ అవసరం లేదు కానీ మంచిగా మగ్గినాక అనుకుందాం ఇంకా మంచిగా. సో అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా వేస్తే మస్తు స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అది అల్లం ఎల్లిగడ్డ వేయంగానే నిజంగా. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది అయిపోతుంది కదా, ఇది బాయిలింగ్ రైస్ ఉంది కదా అందులో వేసేసి మంచిగా కలిపి మళ్ళీ పెట్టేసేయండి. మూత పెట్టి పెట్టండి. అన్నం అవుతూ ఉంటుంది కానీ మధ్య మధ్యలో ఒకసారి చూడండి, ఒకసారి కలుపుకోండి, మంచిగా కలుపుకొని పెట్టండి. సో ఒక అన్నం టైంకి అన్నం అయిపోతుంది అనమాట, లైక్ ఒక 15 మినిట్స్లో అట్లా అయిపోతుంది. సో ఇప్పుడు అన్నం రెడీ అయిపోయింది. సో ఇది ఎంత టేస్టీ ఉంటుంది అంటే మంచి కాంబినేషన్ దీనికి నువ్వుల పచ్చడి అనమాట. దాంతో తినండి, సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.